సార్ 'గాంధీ తాత చెట్టు' సినిమా. అంటే సుకుమార్ గారి కూతురు ఈ సినిమాలో నటిస్తుంది. అయితే ఈ సినిమా అంటే ఇప్పుడు అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే, ఇప్పుడు స్టార్ హీరోల కూతుళ్ళు అంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా మూవీస్‌లో అయితే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. బట్ అదే పెద్ద హీరో కూతుళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 'శృతి హాసన్' మనకి స్టార్ హీరోయిన్‌గా ఉంది. అయితే చిన్నప్పుడు ఇట్లా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు హీరోయిన్ అవుతారంటే యాక్సెప్ట్ చేస్తారంటారా? ఇప్పటికి అంటే ఇప్పుడు మారిపోయింది కాబట్టి. ఒకప్పటి కంటే ఇప్పుడు మారిపోయింది. ఏం లేదు. ఎప్పుడైనా హ్మ్. అదేం లేదమ్మా. చిన్న హ్మ్. పిల్లగా స బాగా చేస్తుంది అనిపించుకుంటే, ఆ హ్మ్. అమ్మాయి వయసొచ్చినాక హ్మ్. కాకపోతే ఏంటంటే హ్మ్. చిన్న పిల్లలప్పుడు హ్మ్. ఎలా ఉన్నా ముద్దుగా ఉంటారు. హ్మ్. హ్మ్. ఈ ఎలా ఉన్నా ముద్దుగా ఉంటారు. ఆ హ్మ్. చిన్న చిన్న ముక్కు, హ్మ్. చిన్న చిన్న హ్మ్. వాళ్ళు చిలిపి చేష్టలు హ్మ్. ముద్దుగా ఉంటాయి. హ్మ్. హ్మ్. అందం పాయింట్ కాదక్కడ. హ్మ్. ముద్దును హ్మ్. ముద్దుగా ఉంటది. హ్మ్. అది హీరోయిన్ అనేటప్పటికి పెద్దయినాక హీరోయిన్ హ్మ్. అనేటప్పటికి హ్మ్. వాళ్ళ ఫేసు హీరోయిన్ ఫేస్‌గా హ్మ్. సెట్ అవ్వదు. అంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు మనం ఒక హీరో కూతురుతో చేస్తున్నాము అంటే భయపడతారంటారా? లేదంటే మనకి ఫ్రీడమ్ ఉండదు. అంటే వీళ్ళతో ఇప్పుడు అదేం ఏదైనా కోపంగా లేదమ్మా. చెప్పినా, ఏమన్నా చెప్పినా హీరో పిల్లల్ని హీరోయిన్‌గా మన తెలుగులో ఇంకా హిందీలో వచ్చినట్టు హ్మ్. తమిళ్‌లో 'కమల్ హాసన్' ద్వారా హ్మ్. ఆ ప్రక్రియ వచ్చింది. తెలుగులో ఇంకా హీరోలు తమ కూతుళ్ళని హీరోయిన్‌లుగా చేయడానికి ఇంకా అంగీకరించే స్థాయిలో లేదు. హ్మ్. ఎందుకు లేదు? ఎందుకంటే ఎందుకంటారు? హ్మ్. ఎందుకంటే మన హ్మ్. సొసైటీ. మన హ్మ్. సొసైటీ హీరోయిన్ అనగానే హ్మ్. ఏదో 10 మందితోటి డాన్స్ చేస్తది. 10 హ్మ్. మందితోటి హ్మ్. హ్మ్. ఆహ్, వ ఎందుకంటే ఒకసారి కృష్ణ గారి కూతురు మంజుల హ్మ్. బాలకృష్ణ తోటి హీరోగా ఈవిడ హీరోయిన్‌గా అనౌన్స్ చేస్తే హ్మ్. కృష్ణ గారి ఫ్యాన్స్ హ్మ్. కృష్ణ గారి ఇంటికొచ్చి హ్మ్. పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటామన్నారు. హ్మ్. మన అమ్మాయి ఏంటి? హ్మ్. హీరోయిన్ ఏంటి? డ్యూయెట్‌లేంటి? ఓకే. మన అమ్మాయికొద్దు హ్మ్. అని చెప్పేసేసి చేశారు. అట్లా హ్మ్. మనకింకా అది నుంచి బయటికి రాలా మనం. హ్మ్. బాంబే వచ్చేసింది కాదు. 'కపూర్' ఫ్యామిలీతోటి బాంబే బయటకొచ్చేసింది. హ్మ్. తమిళనాడులో 'కమల్ హాసన్' హ్మ్. తోటి బ్రేక్ వాళ్ళొచ్చేసారు. చేశారు. ఆ! బ్రేక్ చేశారు. హ్మ్. మన సైడ్ ఇంకెవరు బ్రేక్ చేయలా. హ్మ్. చూడాలి. అంటే 'నిహారిక' ఇప్పుడు మీరు చెప్పినట్టు 'కృష్ణ' గారి కూతురు, 'మంచు లక్ష్మి' గారు ఇలా కొంతమంది ట్రై చేశారు. కాకపోతే అంత స్థాయిలో అంటే ఒక కమర్షియల్ హీరోయిన్ స్థాయిలో ఇంకా ఎవరు వెళ్ళలేకపోయారు కదా! వెళ్ళాలి. సో, ఎ అంటే ఎ వాళ్ళకి ఎ ఇష్టం లేదా? జనాలు యాక్సెప్ట్ చేయట్లేదా? హీరోలు, జనాల డైరెక్టర్లు యాక్సెప్టెన్సే మరి. జనాల హ్మ్. యాక్సెప్టెన్సే. మనకి హ్మ్. హీరో ఆరాధన మనది ఎట్లా అంటే డెమోగాగు హీరోలని ఎట్లా అంటే ఒక హ్మ్. దేవుడిలాగా వర్షిప్ చేస్తారు. హ్మ్. హ్మ్. సో, హీరో కూతురంటే మా దేవుడు కూతురు. హ్మ్. అట్లాంటి వర్షిప్ ఉంది. హ్మ్. కనుక ఇంకా మనం దాట్ల ఆ హ్మ్. లైన్‌లోనే ఉన్నాం. హ్మ్. తమిళనాడులో కమల్ హాసన్ దాటిచ్చాడు. కమల్ హ్మ్. హాసన్ తమిళనాడులోనూ అదే ఉంది. హ్మ్. హ్మ్. శివాజీ కొడుకులు చేశారు గానీ కూతుర్ని ఎవరు ఎంటర్‌టైన్ చేయలేదు గదా! హ్మ్. హ్మ్. అలాగే మనాడు రజనీకాంత్ కూతుళ్ళు హ్మ్. ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్‌లయ్యారు. హ్మ్. హ్మ్. ఆర్టిస్ట్‌లు కాలేదు గదా! ఆర్టిస్ట్‌లు అవ్వలేదెవరు. అవ్వలేదు గదా! స్క్రీన్ మీద ఆ! కనిపించలేదు. ఇక కానీ కమల్ హాసన్ బ్రేక్ చేశాడు. కమల్ తన హాసన్ బ్రేక్. కూతుర్ని హ్మ్. 'శృతి హ్మ్. హాసన్‌ని' హ్మ్. హ్మ్. హీరోయిన్‌గా చేయటం. సో, హ్మ్. అది బ్రేక్ చేశారు. అయినా అందరికి ఇంకా అది ఎక్కల. హ్మ్. ఇంకా అందరూ డైజెస్ట్ కావట్ల. హ్మ్. ఏదో 'శృతి హాసన్' బాంబే అమ్మాయి. హ్మ్. కనక వచ్చిందిలే. హ్మ్. అని బాంబే అమ్మాయి అయితే ఓకే గానీ, హ్మ్. మన సౌత్ ఇండియాలో మన తెలుగోళ్ళు, మన తెలుగు అమ్మాయిలు, మన హ్మ్. హీరోల పిల్లలు హ్మ్. హీరోయిన్‌లుగా అంటే హ్మ్. మనాళ్ళు ఇంకా రిసీవ్ యాక్సెప్ట్ చేసి చేసేంత మైండ్‌సెట్ ఇంకా ఇంకా మైండ్ రాలేదంటారు. రీసెట్ ఆ! రాలా. అందువల్ల హ్మ్. కష్టం. అది హ్మ్. పాయింట్ ఒకటి. ప్లస్సు చిన్నప్పుడు ముద్దుగా ఉంటారు గనక పెద్దయితే కూడా అదే హీరోయిన్‌కి పనికొస్తారని హ్మ్. చెప్పలేం. ఇప్పుడు చెప్పలేం. 'బేబీ హ్మ్. రాణి' ఉంది. హ్మ్. 'బేబీ రాణి' మహత్తరమైన ఆర్టిస్టు హ్మ్. బేబీగా. హ్మ్. 'కుట్టి పద్మిని' ఉంది. హ్మ్. మహత్తరమైన ఆర్టిస్టులు. హ్మ్. హ్మ్. వాళ్ళు పెద్దయ్యేటప్పటికి హీరో ఫేసులు కాదు. హీరోయిన్ హ్మ్. ఫేసులు కావు. బేబీ ఆహ్, శాలిని కూడా. 'బేబీ హ్మ్. షాలిని' ఈ హ్మ్. పెద్దయ్యేటప్పటికి హీరోయిన్ ఫేసులకి హ్మ్. కెమెరాకి హీరోయిన్ హ్మ్. ఫేస్‌గా ఆ హ్మ్. స్ట్రక్చరు, ఆ ఫేసు, హ్మ్. బ్యూటీ లేవు. అవును. మనం అందుకని చైల్డ్ ఆర్టిస్ట్‌గా బేబీ షాన్ని చాలా చాలా. ఆహ్, సూపర్. అదే మళ్ళీ బేబీ శ్రీదేవి, ఆ! బేబీ మీనా హ్మ్. వాళ్ళు పెద్దయ్యేటప్పటికి వాళ్ళు హీరోయిన్‌లే హ్మ్. అయ్యారు. హ్మ్. సో, అది వ ఫ అవ్వరు, హ్మ్. అవ్వకూడదని లేదు. హ్మ్. ఆ పెద్దయినాక వాళ్ళ పెరుగుదల, బాడీ హ్మ్. పెరుగుదల, హ్మ్. వాళ్ళు స్ట్రక్చరు, హ్మ్. వాళ్ళ ఫేసు, ఆ హ్మ్. హీరోయిన్ స్ట్రక్చర్‌లోకి ఉందా? హ్మ్. ఆ సింక్ అవుద్దా హ్మ్. చూస్తాం కదా! హ్మ్. బేబీ ఆర్టిస్ట్ కనుక బేబీ ఎప్పుడు ఎవరైనా ముందుగా ఉంటారమ్మా. హ్మ్. బేబీ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు హ్మ్. చక్కగా దొబ్బుగా, ముద్దుగా హ్మ్. అవును. ఎవరైనా ముద్దుగా హ్మ్. ఉంటారు. ఆ హ్మ్. రూపం పెద్దయినాక ఆ ముక్కు, కనుముక్కు తీరు అన్నీ హ్మ్. పెరిగేటప్పటికి హ్మ్. అది హీరోయిన్ ఫేస్ కెమెరా కన్నుకి. హ్మ్. కెమెరా కన్నుకి అది హీరోయిన్‌గా సెట్ అవుద్దా హ్మ్. లేదని హ్మ్. కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. అవునవును.
అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్చువల్ గా శ్యామిలి గారు చిన్నప్పుడు బాగా పాపులర్ అయినప్పటికీ శాలిని కొన్ని మూవీస్ చేశారు మనం శ్యామిలితో కంపేర్ చేసుకుంటే. అయితే ఇప్పుడు సుకుమార్ గారు ఇప్పుడు ఈ పుష్ప అంటే మూవీ తోటి ఆయన కూడా ఒక ఆ బ్రాండ్ తోటి ఇప్పుడు సుకుమార్ గారు కూతురుతో చేస్తే ఈ మూవీ హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా సుకుమార్ గారి కూతురుతో చేసి ఉండుంటారంటారా? ఇది హిట్ అవుతుంది అనేది వీటి వల్ల అయితే అలాగైతే హిట్ అయ్యే ఫార్ములాలో చాలా తీస్తారు. అలా హిట్ అవుతుందని కాదు. కాకపోతే థియేటర్స్‌కి ఆడియన్స్‌కి రావడానికి ఒక థియేటర్ బాగుంటేనే. అది సుకుమార్ కూతురు చేయని, సుకుమారే చేయని, సినిమా బాగుంటేనే. ఆ సినిమా ఈ సుకుమార్ కూతురు గనక ఎగబడి చూసేస్తారనుకుంటే భ్రమ. అది అలా ఉండదు. సినిమా బాగుంటేనే. కాకపోతే సుకుమార్ కూతురు గనక ప్రజల్లో కాస్త ఒక సుకుమార్ లాంటి డైరెక్టర్ కూతురు చూద్దాం అని ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ సినిమా బాగుంటే కంటిన్యూ అవుద్ది, లేకపోతే టాటా బై బై అంతే. అది హిట్ గ్యారంటీ అనేది ఏ సినిమాకి చెప్పలేము వాళ్ళ రోజుల్లో మనం. సార్ మంచు విష్ణు గారు ఇప్పుడు కన్నప్ప సినిమా తోటి కొంచెం పెద్ద అంచనాలతో తీస్తున్నారు. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అది కష్టపడుతున్నాడమ్మా, చాలా కష్టపడుతున్నాడు. మొత్తం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఒక ఛాలెంజింగ్‌గా ఈ సినిమా తోటి అటో ఇటో తెలుసుకోవాలన్నంత ఛాలెంజింగ్‌గా చేస్తున్నాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్టిస్టుల విషయంలో గానీ, లొకేషన్స్ విషయంలో గానీ, టెక్నికల్ విషయంలో గానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కష్టపడి చేస్తున్నాడు. సో, కష్టే ఫలి. అతని కష్టం ఫలించాలని కోరుకుందాం. సో ఓకే సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఓకే. థాంక్ యూ సార్.